టీడీపీకి బయట శత్రువులు అవసరం లేదా? లోపలి శత్రువులే టీడీపీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. కొంతమంది నేతలు చేస్తున్న అతితో సైకిల్ పార్టీకి నష్టం జరుగుతోందట, ఫ్యాన్ పార్టీకి లాభం చేకూరుతోందట. అధికారులు, ప్రజలతో పాటు సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా ఆ నేతపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందట. ఇంతకీ ఎవరా నేత? ఆయన చేస్తున్న రచ్చ వైసీపీకి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతోంది? లెట్స్ వాచ్. జేసీ దూకుడుతో టీడీపీ ఇమేజ్ డ్యామేజ్. వరుస వివాదాల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. అడ్వాంటేజ్ గా మలుచుకుంటున్న వైసీపీ. టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. జేసీ పరుష పదజాలం, దుందుడుకు వైఖరిపై ఆంధ్రప్రదేశ్ అంతటా మేధావులు, పౌర సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు టీడీపీకి డ్యామేజ్ కల్పించడమే కాదు, వైసీపీకి అడ్వాంటేజ్ అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జేసీ ప్రవర్తన ప్రజాస్వామ్య నిబంధనల్ని పట్టించుకోకపోవడం చర్చకు దారితీస్తోంది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ చాలా కాలంగా తన రాజకీయ ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయడం లేదు. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లిన కేతిరెడ్డిపై జేసీ విరుచుకుపడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కేతిరెడ్డిని పోలీసులు పంపించివేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై జేసీ అనుచరులు దాడులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీ చర్యలను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు కనిపిస్తోంది. కేతిరెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. ఇది వైఎస్సార్సీపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేతిరెడ్డిని జేసీ అడ్డుకోవడాన్ని వైసీపీ తనకు అడ్వాంటేజ్ గా మార్చుకుంటోంది. కేతిరెడ్డిని పోలీసులను ఉపయోగించి అడ్డుకోవడం ద్వారా రాష్ట్రంలో స్వేచ్ఛలు హరించబడుతున్నాయనే సందేశాన్ని ప్రజలకు వైసీపీ పంపుతున్నట్లు కనిపిస్తోంది. జేసీ ఎంత ఎక్కువగా ప్రవర్తిస్తే టీడీపీ కూటమి ఇమేజ్ అంత దిగజారిపోతుందట. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుందట. సీఎం చంద్రబాబు జేసీని మందలించరని, ఆయన్ను అదుపు చేయకుండా వదిలేయడంతో రాజకీయంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని వైసీపీ విశ్వసిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ విరుచుకుపడ్డారు. ఆయన పవర్ గ్రిడ్ కాంట్రాక్టర్ల నుండి భారీగా లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. ఆ అధికారిని అసభ్య పదజాలంతో ఎగతాళి చేశారు. ఏఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇదే విధంగా కొద్ది రోజుల క్రితం జేసీ అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుని దుర్భాషలాడారు. బహిరంగంగా శారీరకంగా దాడి చేస్తామని బెదిరించారు. జేసీ చర్యలు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. జేసీ తీరుతో టీడీపీకి డ్యామేజ్ అవుతోందట. కూటమి సర్కార్ పైన ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయట. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుతో టీడీపీకి ఇమేజ్ పరంగా గట్టి దెబ్బ తగిలినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తన పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లేలా ఉన్న చర్యలు టీడీపీకి నష్టంగా మారే అవకాశముందట. జేసీ ఇటీవల మాట్లాడుతూ ప్రజలకు బుద్ధి లేదన్నారు. జేసీ వ్యాఖ్యలతో టీడీపీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓటర్లను బాధించేలా మాట్లాడటం ఎన్నికల ముందు పార్టీకి నష్టం చేకూరుస్తుందంటున్నారు. ఇక మళ్లీ గెలవడం కష్టం అన్న జేసీ వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తల్లో నిరాశ పెంచేలా ఉన్నాయట. టీడీపీలో జేసీ లాంటి వ్యక్తి ఉండటంతో కూటమికి బాహ్య శత్రువులు అవసరం లేదని, లోపల నుంచే నష్టం జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేతలు జేసీపై అసంతృప్తిగా ఉన్నారట. పార్టీకి మద్దతిచ్చే నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీ అంతర్గతంగా వినిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు బలమైన పాలన అవసరమనే ప్రతిపాదనను బలహీనపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే టీడీపీ తీవ్రంగా నష్టపోతుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి జేసీ తీరు టీడీపీకి డ్యామేజ్ చేస్తుండగా వైసీపీ నెత్తిన పాలు పోసినట్లు అవుతోందట. మరి జేసీపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకొని నష్ట నివారణ చర్యలు చేపడతారా లేదా అనేది వేచి చూడాలి.